అసత్యాలు వద్దు, వాస్తవాలే ముద్దు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానం. 1K న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక మంది అధికారులకు మరియు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సిడిఎంఏ గారికి, మంత్రులకు మా నాయకత్వము అనేక విధాలుగా ప్రయత్నించినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 15,000 వేతనం ఇచ్చి, పారిశుద్ధ కార్మికులకు మాత్రం 20,000 వేతనం ఇచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మేము చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 13,000 మంది మాత్రమే ఉన్నారు. వారికి కనీస వేతనం 20,000 ఇచ్చినా కానీ వారి కుటుంబాల్లో పిల్లల చదువుకు కానీ మొదలగు దానికి పనికొస్తుంది. 15,000 వేతనం ఇస్తున్నారు, చాలీ వేతనం ఇస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికుల్లో లైటింగు, వాటరు ఇప్పుడు నిరంతరం పనిచేసే వాళ్ళు హార్టికల్చర్లో దుమ్ము ధూళితో పనిచేస్తూ కార్మికులు అనారోగ్యం పాలవుతున్నా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఎందుకంటే చాలని వేతనంతోనే పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆప్కోస్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు అని చూపిస్తుంది. అది చూపించడం వల్ల సంక్షేమ పథకాలైన అమ్మఒడి, గ్యాస్ డబ్బులు మొదలగుడు ఏవి పడడం లేదు. ప్రభుత్వము, అధికారులు, ఎమ్మెల్యే మేడం గారు చొరవ తీసుకొని వీటన్నిటిపైన ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని మున్సిపల్ జిల్లా కమిటీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.